హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ యొక్క వీడియోలో మనము టెట్లో నార్మలైజేషన్ ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్లో ఏమైనా మార్పు ఉంటుందా, యాజ్ ఇట్ ఈస్గా జూలై 17 నుండి ఎగ్జామ్స్ ఉంటాయా అనే విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును. అక్కడ అన్ని రకాల డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగానే అందించబడతాయి. ఎలాంటి ఫీ తీసుకోము, అన్నీ ఫ్రీగానే అందించబడతాయి. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు మా యొక్క సపోర్ట్ మీకు 100%గా ఇస్తాము. అదేవిధంగా మీరైతే మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, అవన్నీ మీకు మేము ఫ్రీగానే అందిస్తూ ఉంటాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు కొంతమంది డిఎస్సి అభ్యర్థులు అయితే విద్యాశాఖ అధికారులను అయితే కలవడం అయితే జరిగింది. సో ఇక్కడ వాళ్ళు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దేనికోసం అంటే ఒక టెట్ నార్మలైజేషన్ ప్రక్రియ చేయమని ఒకటి, రెండోది ఏంటంటే డిఎస్సి పరీక్షలో ఇప్పుడు ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలని ఈ యొక్క నోటిఫికేషన్లో కలపమని వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మనకు దాదాపుగా ప్రమోషన్స్ ద్వారా ఎక్కువ ఒక 7,000 to 8,000 వేకెన్సీస్ అయితే ఏర్పడుతున్నాయి. సో ఆ యొక్క వేకెన్సీస్ని ప్రజెంట్ ఉన్న డిఎస్సి నోటిఫికేషన్లో యాడ్ చేయాలని అభ్యర్థులు అయితే ఈరోజు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క వినతి పత్రాలను ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గతంలో వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్ మనం పరిశీలించినట్లయితే మిత్రమా, మనకు ఈ స్టాఫ్ నర్సుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ అంటే కొంత ముందు ఈ యొక్క అదనంగా పోస్టులను అనేది కలపడం అనేది జరిగింది. సో అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో ఎగ్జామ్ అయిన తర్వాత అయినా మంచిదే, కానీ ఆ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి వేకెన్సీస్ని ఈ యొక్క నోటిఫికేషన్లో కలపాలని అభ్యర్థులందరూ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా నిరుద్యోగులకు కూడా చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ టెట్లో నార్మలైజేషన్ ప్రక్రియ అనేది చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎల్లుండి అంటే 12కి అయితే మనకు టెట్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో ఫలితాలు వచ్చిన తర్వాత టెట్ నార్మలైజేషన్ చేశారా లేదా అనేది మనకు అప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆ రోజు లేదా నెక్స్ట్ డే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఈరోజు ఒక సమావేశంలో సీఎం గారు ఏమన్నారంటే డిఎస్సితో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే ఇక్కడ డిఎస్సి షెడ్యూల్లో మార్పు ఉండే అవకాశం అనేది తక్కువగా కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా జూలై 17 నుండే షెడ్యూల్ అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రమోషన్ ద్వారా అండ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు, అంటే ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు కావచ్చు, ట్రాన్స్ఫర్ అవుతారు. సో ట్రాన్స్ఫర్ ద్వారా ఇంటీరియర్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేకెన్సీస్ అనేటివి ఏర్పడతాయి. కాబట్టి అక్కడ ఖాళీలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు ఖాళీలు ఉంచరాదు. కాబట్టి సో ట్రాన్స్ఫర్స్ అయిన టీచర్స్ని కూడా రిలీవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిఎస్సి ప్రాసెస్, టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది ఎంత తొందరగా అయితే అంత ఈ ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు రిలీవ్ కావడం జరుగుతుంది. కాబట్టి దాంతో దీనికి లింక్ ఉంది. కాబట్టి దాదాపుగా ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అదే షెడ్యూల్లో పెట్టి రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మిత్రమా, మరి షెడ్యూల్లో మార్పు ఉంటుందా అంటే మార్పు కావాలని చాలామంది కోరుకుంటున్నారు, కానీ మార్పు ఉండే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. డిఎస్సి అవే తేదీలలో డిఎస్సి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. దాదాపుగా జూలై 17 నుండే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎక్స్టెండ్ అవుతాయా కావా అనేది మీకు ఈ టెట్ రిజల్ట్ తర్వాత మీకు తెలుస్తుంది. ఒకవేళ ఎక్స్టెండ్ అయినా కాకుండా జూలై 17 నుండి ఎగ్జామ్స్ అనుకొని మీరైతే చదవండి, లేకుండా నష్టపోతారు. కాబట్టి మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందిద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు కూడా తొందరనే టీచర్ రిక్రూట్మెంట్ చేస్తామంటున్నారు. కాబట్టి జూలై అదే షెడ్యూల్లో ఎగ్జామ్ జూలై 17 నుండి ఉంటే మీ యొక్క రిక్రూట్మెంట్ సెప్టెంబర్ అక్టోబర్లో
కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరైతే కాన్సన్ట్రేటెడ్గా చదవండి, అదే డేట్లో ఎగ్జామ్ ఉంటుందని. సో థ్యాంక్ యూ సో మచ్.